కర్ణాటక బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకోవడంతో ఒక వ్యక్తి మరణించాడు. మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు సందర్భంగా ఫ్లెక్సీ పైన చెలరేగినటువంటి వివాదం ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే గన్మెన్ తుపాకీ లాక్కున్నటువంటి సతీష్ రెడ్డి 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. అక్కడ ప్రతిఘటించినటువంటి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరపడంతో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందగా సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలు ఇంతటి తీవ్ర గొడవ జరగడానికి ప్రధాన కారణం ఏంటి? ఇదే ఈ నెల 3వ తేదీన బళ్ళారిలో వాల్మీకి విగ్రహావిష్కరణ కోసం ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో నగరం అంతటా కూడా బ్యానర్లు ఏర్పాటు చేశారు. వారు నాయకులకు సంబంధించినటువంటి బ్యానర్లను ఏర్పాటు చేసి కింది స్థాయి నాయకులందరూ కూడా ఆ యొక్క బ్యానర్ల ద్వారా ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్తూ వారి యొక్క సందడినంతా కూడా ఆ రోడ్ల మీద చూపించారు. ఈ క్రమంలో బళ్ళారిలో నివసిస్తున్నటువంటి గంగావతి శాసనసభ్యుడు గాలె జనార్దన్ రెడ్డి నివాసం సమీపంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి స్థానిక ఎమ్మెల్యే నారా భరతరెడ్డి బ్యానర్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు ఆయన మద్దతుదారులు. దీన్ని గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఆ సమయంలో జనార్దన్ రెడ్డి ఇంట్లో లేరు, నియోజకవర్గ పర్యటనకు ఆయన వెళ్ళారు. దీంతో ఈ చిన్న వివాదం కాస్త గాలి వానగా మారింది, హింసాత్మకంగా రూపుదాల్చింది. గాలి జనార్దన్ రెడ్డి నారా భరతరెడ్డి వర్గీయుల మధ్య తలెత్తినటువంటి ఈ వివాదం నగరం అంతటా కూడా శరవేగంగా పాకింది. ఇతర ప్రాంతాల నుంచి వారి మద్దతుదారులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు, ఘర్షణలకు దిగారు, పరస్పరం దాడులు చేసుకున్నారు, విపరీతంగా రాళ్లు రువ్వుకున్నారు, కర్రలతో దాడి చేసుకున్నారు. విచక్షణ రహితంగా అక్కడ ఒక పెద్ద పెనుగులాట, ఒక యుద్ధ వాతావరణమే అక్కడ కనిపించింది.